ఏ ధైర్యంతో ఇంత కాన్ఫిడెంట్ గా సినిమాని థియేటర్స్ వరకు తీసుకురాగలుగుతున్నారు? ప్రకృతి అనే ఒక ధైర్యంతో మాత్రమే ఈ సినిమాని తీసుకొస్తున్నాం అండి. ప్రకృతి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకృతి అంటే ఎవరికి ఇష్టం ఉండదు? ఖచ్చితంగా ఈ సినిమాని చూసి బాగలేదని ఎవరైనా అంటారండి? ప్రకృతి మీద సినిమా చూస్తే ఆ ధైర్యంతో వస్తున్నాం అండి. ఆల్ ది బెస్ట్ అండి. శ్యామ్ గారు, సార్ మీరు మీ రైటింగ్స్ చాలా బాగుంటాయి. సో ఇంత చిన్న సినిమాకి మీ సపోర్ట్ అందించడం వెనకాల సో ఎలా? అందరూ చెప్పేదే అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏం లేదు. సరే బడ్జెట్ దృష్ట్యా నటినటుల దృష్ట్యా అట్లా ఉన్నా కూడా నా వరకు పాట చిన్న పాట పెద్ద పాట అంటే లేదు, నాకు ప్రతి పాట పెద్దదే. అందుకని నా పాటను బ్రతికించుకోవడానికి అందులో ముఖ్యంగా నా తమ్ముడు రాజనరేంద్ర కోసం, ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఎస్కే మదీన్ కోసం, వీళ్ళు ముఖ్య కారణం రాయడానికి. కానీ నా దృష్టిలో చిన్న పాట పెద్ద పాట అంటూ ఏది లేదు, ప్రతిదీ పెద్ద పాట. ఓకే డైరెక్టర్ గారు, సో అంటే నిజంగా చెప్పాలంటే టీజర్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఎందుకంటే చాలా మందికి హత్తుకుంది చూడగానే నిజంగా. ఎందుకంటే మొక్కలు నాటలు అనేది ప్రతి ఒక్కరి కోరిక. సో ఈ సినిమా అంటే మీరు షూటింగ్ స్టార్టింగ్ చేసినప్పటి నుంచి ఎన్ని మొక్కలు నాటారు? సో ఎంతవరకు వచ్చింది? టార్గెట్ ఏమన్నా ఉందా ఫ్యూచర్ లో? ఖచ్చితంగా మేము ఇప్పుడు ఈ నెక్స్ట్ ప్రమోషన్ అదే అండి మాది. ఈ ప్రమోషన్ లో ఏంటంటే మేము ఆల్రెడీ కొన్ని మై విలేజ్ షో కానీ ఇలాంటి కొన్ని ఛానల్స్ ద్వారా మేము చిన్న ఈ వన భోజనాల కార్యక్రమం ఉంటుంది కదండి, మన పాత పద్ధతి, అది మర్చిపోయిన పద్ధతిని మళ్ళీ జనాలకు గుర్తు చేస్తూ అండ్ ప్లాస్టిక్ వాడకుండా, అంటే ప్లాస్టిక్ అనే పదాన్ని వాడకుండా ఆ వన భోజనాల కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకనంటే చిన్న లాజిక్ అండి, ఇప్పుడు పార్టీలు అవి చేసుకుంటారు, ఫంక్షన్ మన ఏది ఫంక్షన్లు ఉండగా కూడా ఫంక్షన్ పక్క కూడా పార్టీలు చేసుకుంటారు, మందు పాటలు ఇలాంటివి చేసుకుంటారు. వాళ్ళకు మోసుకుపోయేటప్పుడు బాటలు బరువు కాదు, అది తేలికైన తర్వాత మాత్రం బరువు అవుతుంది. పాపం అక్కడ పడేసి వస్తారు. అవి అలాంటివి చేయొద్దు అని చెప్పడం కోసం కొన్ని మేము కాన్సెప్ట్స్ రెడీ చేసుకున్నామండి. త్వరలో అవన్నీ మేము ముందుకు ప్రజెంట్ చేస్తాం. దీని ద్వారా కొంతమందిని చైతన్యం చేయాలి, ముఖ్యంగా చిన్నపిల్లల మెదల్లో ఇది నాటాలన్నది మా ఆలోచన అండి. డైరెక్టర్ గారు హాయ్ అండి. ఇదే కాన్సెప్ట్ తో గాంధీ తాత చెట్టు సినిమా కూడా వచ్చింది. మరి ఇది ఎలా క్లిక్ అవుతుంది అనుకుంటున్నా? సేమ్ కాన్సెప్ట్ కదా ఇది? కాన్సెప్ట్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కథ ఎప్పుడైనా ఒకటే అండి, కథనం మాత్రమే వేరుగా ఉంటుంది. ఇప్పుడు లవ్ అంటే లవ్ సినిమాలు ఎన్ని రాలేవండి, యాక్షన్ అంటే యాక్షన్ సినిమాలు ఎన్ని రాలేవు. దాంట్లో ప్రజెంటేషన్ మాత్రమే మారుతుంది. ఈ ప్రజెంటేషన్ ఇంకో రకంగా మేము కొత్తగా చెప్తున్నాం అంతే సినిమాని. ఇక కొత్తగా చెప్తున్నాం అనకన్నా, రొటీన్ గా చెప్తున్నాం అనకన్నా ఆ మాట్లాడుకోకుండా జనాలకి ఇది ఇంకా కనెక్ట్ కావాలన్న ఉద్దేశం కొద్దీ ఈ సినిమాని చేయడం జరిగింది. కాకపోతే గాంధీ తాత చెట్టు కన్నా ముందు నుంచే మేము ఇది జరుగుతుంది మా మధ్యలో. కాకపోతే మేము అక్టోబర్లో ఏమో స్టార్ట్ చేసినాం సినిమాని, జనవరికి అంతా కంప్లీట్ చేసుకొని రెడీ చేసుకున్నాం సినిమాని. అయితే వనజీవి రామయ్యని కూడా ఆయన క్యారెక్టర్ కూడా చూపిస్తున్నారు. అంటే ఎవరిని క్యారెక్టర్ చెప్పాల్సిన అవసరం లేదండి. అంటే వనజీవి రామయ్య వీళ్ళందరూ స్ఫూర్తిగా తీసుకొని మేము ఈ సినిమాని చేసాము. వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ సినిమాని తీసాము. వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి మేము సినిమాని తీసాము. ఈ ఇన్స్పిరేషన్ ప్రతి ఒక్కరికి కావాలంటే ఒక వనజీవి రామయ్యని అలా కాకుండా కొన్ని క్యారెక్టర్లు సృష్టించినాం. ఇప్పుడు ఉదాహరణకి ఈ సినిమాలో ఏంటంటే భూమయ్య, అంటే సమ్మెట గాంధీ గారి పేరు భూమయ్య అని పెట్టానండి. ఆ భూమయ్య అని ఒక రైతు ఒక అడవిని సృష్టిస్తాడు. ఇప్పుడు మన దుస్తర్ల సత్యనారాయణ గారి లాగా ఒక అడవిని సృష్టిస్తే ఆ అడవి పోతుందనుకున్నప్పుడు ఆయన మనమరాలు ఆ ఊర్లో అడవితో బంధం చేసుకున్నటువంటి ఒక 5 పంచభూతాలు అంటే ఒక 5 పిల్లలు ఆయనతో ముడిపడి ఆ గ్రామంలో అడవితో లబ్ధి పొందుతున్నటువంటి కొంతమంది ఆ జనాలు, వాళ్ళు ఎట్లా బాధపడతారు, ఎట్లా ఎమోషన్ అవుతారు, ఎట్లా వాళ్ళ ఎమోషన్ వ్యక్తపరుస్తారు అనేదాన్ని చాలా బాగా కళ్ళ కట్టినట్టు తీసినామండి. ఖచ్చితంగా ఈ జనం అందరూ ఆదరిస్తారు, ఈ సినిమాను మెచ్చుకుంటారు. ఇది చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలబడుతుందని చెప్పి నేను కోరుతున్నానండి సినిమా. నాగదుర్గ గారు హలో అండి. హాయ్ అండి. ఈ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపించింది? డెఫినెట్లీ అండి. అంటే నేను కూడా చూసే స్టోరీస్, సాంగ్స్ నేను చూజీగా ఉండేదాన్ని. సో నాకు ఈ స్టోరీ వచ్చినప్పుడు నేను కూడా అంటే ఇంతకుముందు చెప్పినట్టు అది జనాల్లోకి ఎలా వెళ్తుంది, ఎలా తీసుకెళ్తారు అనే ఒక నమ్మకంతోని, అన్న మీద నమ్మకంతోని నేను కూడా ఈ ప్రాజెక్ట్ లోకి దిగాను. అండ్ డెఫినెట్లీ చాలా షైన్ అవుతుంది. అండ్ ఒక మెసేజ్ అనేది అందరికి మనం ఒక మూవీ త్రూ ఇస్తే అంతకన్నా ఇంకేముంటుంది అనేది నా ఫీలింగ్. సో అలాంటి ఒక మంచి మెసేజ్ మన ఈ కలివివనం ఇవ్వబోతుందండి. మీ టీం అందరికి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ అండి, సో కలివి వనం అనే టైటిల్ పెట్టారు. అండ్ ఈ సినిమాకి సంబంధించి మీరు ఎక్కడెక్కడ అంటే ఏ వనాల్లో షూట్ చేశారు,
లొకేషన్స్? యాక్చువల్లీ ఇది ఏంటంటే జగిత్యాల అంటే పాత కరీంనగర్ జిల్లా, ఇప్పుడు కొత్త జగిత్యాల జిల్లా అని చెప్పని నా ఊరు అండి, అది జగిత్యాల నా ప్రాంతము. సో అక్కడ సారంగపూర్ అని ఒక ఫారెస్ట్ ఉంటుందండి. ఆ ఫారెస్ట్ అండ్ ఈ గవర్నమెంట్ స్కూల్ ఒకటి మల్లన్నపేట అని గవర్నమెంట్ స్కూల్ అండ్ జగిత్యాల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గుట్రాజపల్లి అని ఒక ఓవరాల్ విలేజ్ని వాడుకొని సినిమాని చేసామండి. నేచురల్ లొకేషన్లో ఏం సెట్ చేయకుండా నేచర్గా ఉన్నటువంటి నేచర్లోనే సినిమా తీయడం జరిగింది, నేచర్ గురించి. మదీన్ ఎస్కే గారు, మీకే క్వశ్చన్. సో యూట్యూబ్ పరంగా, సాంగ్స్ పరంగా మిలియన్స్ ఆఫ్ హిట్స్, అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవ్వచ్చు, సినిమా కంపోజిషన్స్ అవ్వచ్చు, ఇదంతా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. డైరెక్టర్స్ తో స్పెండ్ చేయాలి, రీల్స్ చేయాలి, వర్క్ చేయాలి, ఇదంతా ఎక్కువ ఉంటుంది. దాని బదులు ఇంకో 2-3 సాంగ్స్ కూడా చేసుకోవచ్చు ఆ టైంలో, మిలియన్స్ ఆఫ్ హిట్ సాంగ్స్ చేసుకోవచ్చు. బట్ పర్టికులర్లీ ఈ సినిమాకి మీరు ఎలాంటి ఎఫర్ట్స్ పెట్టారు, ఎలాంటి అంటే ఇంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండబోతుంది? అంటే సాంగ్ ఇంతమంది షామాన్ చెప్పినట్టు చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, చిన్న పాట కాదు, పెద్ద పాట కాదు అన్నట్టు నేను కూడా యూట్యూబ్ పాట అయినా కూడా సినిమా పాట అయినా ఈక్వల్ ఎఫర్ట్ పెట్టి చేస్తాను కాబట్టి ఆ రిజల్ట్ అనేది అంటే మనం చూస్తున్నాం యూట్యూబ్లో. సో ఆ ఎఫర్ట్ అనేది సినిమాకి అంతే, ఆ పాటకి అంతే. ఒక పాటకి నేను పెట్టే ఎఫర్ట్ అది చిన్న పాట అయినా పెద్ద పాట అయినా ఈక్వల్గా ఉంటుంది. అలాగే ఈ సినిమా కూడా మాది ఎలా ఉంటుందంటే చిన్న అంటే ఇప్పుడు 666, బాహుబలి పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి, అంటే పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ వస్తున్నాయి. అట్లాంటి ఏమి ఎక్స్పెక్టేషన్, 0 ఎక్స్పెక్టేషన్తో వెళ్ళి అలా కూర్చొని ఈ సినిమాని చూస్తే 100% ఇంకా బాగాలేదు ఈ సినిమా అనే ఫీలింగ్ రాకుండా రాజన్న దాన్ని డిజైన్ చేశారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నాకు కూడా ఈ సినిమా ఇచ్చి ఇప్పుడే దొరికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తాను, లేనిపోయిన ఐడియా లేకపోయా. ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేవారు ఇంకో పాట చేసుకుంటే బాగుంటుంది కదా. కానీ యాక్చువల్గా నిజంగా మదీన్ చాలా చిన్నతనం నుంచి ఒక సౌండ్ ఇంజనీర్గా, ఒక కీబోర్డ్ ప్లేయర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా ఎదిగి మన బోలే షావలి ఉన్నాడు కదా, వాళ్ళ మేనలుడు మదీను. తను వచ్చింది కూడా బోలేపై సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి చాలా సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ చేసి తన అసిస్టెంట్గా మనడుండి అక్కడి నుంచి స్వతహాగా నేర్చుకొని ఈ కొత్త తరానికి తగ్గట్టుగా మ్యూజిక్ చేయగలిగే సత్తా ఉన్నాడు. తను అనుకోకుండా ఇంకా ఆ బిజీ అవ్వడం వల్ల యూట్యూబ్లోనే ఉన్నాడు, కానీ సినిమాల్లోకి వస్తే ఖచ్చితంగా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని ఎప్పటి నుంచో వెనుకబడి పోరు పెట్టేవాడిని నేను. ఇప్పుడు నిజంగా ఈ సినిమా ద్వారా తను ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాడు. డైరెక్టర్ గారు, సార్ ఆల్ ది బెస్ట్ సార్. ఫస్ట్ కలివివనం అనే సినిమాని ముందుకు తీసుకొస్తారు. బట్ ఈ కాన్సెప్ట్ ని ఎందుకు తీసుకోవాలి అనుకున్నారు మీరు ముందుగా? అంటే మనం ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఈ రొటీన్ స్టోరీస్ నేను కూడా చేశానండి, 3 సినిమాలు చేశాను. పెద్ద అప్లాజ్ రాకపోయినా కానీ మంచి సినిమాలే చేశాను, గుర్తింపు అయితే వచ్చింది నాకు కొంచెం. బట్ ఇలాంటి కాకుండా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో జనాలకు ఒక ఉపయోగపడే సినిమా, పిల్లలకు ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతాయి, ఆ స్టార్ట్ అయ్యే టైం వరకు పిల్లలకు కొంచెం రీచబుల్ ఇస్తే పిల్లలు సినిమా చూస్తే వాళ్ళ మధ్యలో ఒక మొక్క నాటడం అని అవుతారన్న ఉద్దేశంతో ఈ సినిమా తీయడం జరిగిందండి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. అండ్ నాగదుర్గని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? అదే చెప్పాను కదండి ఇందాక, అంటే ఒక క్యారెక్టర్ కావాలి నాకు, ఫ్రెష్ క్యారెక్టర్, కొత్త వాళ్ళ ఉండాలి. సినిమా అన్నప్పుడు కొంచెం లాంచింగ్ బాగుండాలి, నీట్గా ఉండాలి, ఆమెను చూస్తే నాకు మర్యాద రావాలి, రెస్పెక్ట్, దండం పెట్టుకోబుద్ది కావాలి, అసలు ఒక ఫేస్ కట్ కావాలి నాకు అని చెప్పని వెతికి తనని పట్టుకోవడం జరిగింది. ఆ క్యారెక్టర్కి నాకు కరెక్ట్గా సూటబుల్ అయింది. అండ్ ఆ క్యారెక్టర్లో ఆమె మీకు నాగదుర్గలా కనబడదండి, హరిత అని ఒక టీచర్లా కనబడుతుంది సినిమాలో. నాగదుర్గ కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ టైం ఇప్పుడు హీరోయిన్ గా మళ్ళీ స్క్రీన్ మీద మా అందరిని అలరించడానికి వస్తున్నారు. ఈ ఫస్ట్ టైం ఈ కలివి వనం అనే సినిమా మీ ముందుకు వచ్చినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? స్టోరీస్ బిఫోర్ చాలా విన్నాను, కాకపోతే ఏదైనా ఖచ్చితంగా ఏ మూవీ అయినా ఒక హీరో క్యారెక్టర్ ఉండడము అలాంటి స్టోరీ చెప్తున్నారు. నాకైతే ఒక ఫీమేల్ సెంట్రిక్ స్టోరీతోని నేను స్క్రీన్ పైన రావాలి అనేది ఒకటి ఉండే అండి ఫస్ట్ నుంచి అయినా. అన్న ఫస్ట్ నాకు స్టోరీ చెప్పినప్పుడు కూడా హీరో లేడు అని ఒకటే మాట చెప్పారు. ఓకే అన్న సరే విందాము అని ప్లాన్ చేసుకున్నాము. స్టోరీ చెప్పినంతసేపు చాలా డిఫరెంట్ అందరి లైఫ్ లో ఉన్న డిఫరెంట్ స్టోరీస్ అన్ని ఉన్నాయి. మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే ఆర్ ఎండ్ ఆఫ్ ద స్టోరీలో లాస్ట్ కి మళ్ళీ చెట్టు దగ్గరికి వస్తుంది. అలా ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో జరిగే అన్ని ఇష్యూస్ మళ్ళీ చెట్టు దగ్గరికి వస్తాయి. సో అవన్నీ వింటే నాకు ఎక్సైటింగ్ గా అనిపించిందండి. ఎందుకంటే లవ్ స్టోరీస్ అన్ని డిఫరెంట్ గా చేస్తున్నారు. ఏ లవ్ స్టోరీ అయినా మళ్ళీ ఇది దీనిలానే ఉంది కదా అనేటట్టు కాకుండా అన్న చెప్పినట్టు కథనం అలా డిఫరెంట్ గా డైరెక్ట్ చేయడం కానీ అంతా ఉంటుంది.
కాకపోతే ఒక మెసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అనేది ఇప్పుడు రైట్ నౌ ఏది చేసినా కూడా అది మనము చెట్టు నుంచే మన నేచర్ నుంచే స్టార్ట్ అవుతుంది అనేది నేను నమ్మాను. అండ్ ఈ మూవీ షూటింగ్ లో వీళ్ళందరితో వర్క్ చేయడం ఆ టైంలో నేను చాలా నేర్చుకున్నాను. అంటే ఇన్ని ఉంటాయా. అండ్ సత్యనారాయణ గారైనా వనజీవి రామయ్య గారి గురించి అయినా చెప్పినప్పుడు ఇలాంటి స్టోరీస్ తీసుకొని ఇన్స్పైర్ అయ్యి వీళ్ళనే నేను మోటివేషన్ గా తీసుకున్నాను. వీళ్ళని చూసే నేను ఈ స్టోరీ రాసుకున్నాను అన్న నాకు చెప్పినప్పుడు నాకు ఓకే ఇట్లా కూడా ఇన్స్పైర్ అయ్యి ఇంత చేయగలుగుతారా దీనిపైన అని అనిపించింది. సో ఎక్సైటింగ్ అనిపించింది అండి నాకు. అంటే ఒక చిన్న సందేహం వచ్చింది. మీరు సాంగ్స్ సెలెక్ట్ చేసుకునే టైంలో కూడా హీరో లేకోకుండా జస్ట్ మీ విజన్ ఉండేలా చూసుకుంటారు. ఈవెన్ మూవీ విషయానికి వచ్చినా అదే పని చేశారు. నెక్స్ట్ ఏదైనా మూవీ ఆఫర్ వచ్చినా కూడా ఇదే చాయిస్ తీసుకుంటారా? హీరో ఉండాలి అనుకుంటున్నారా లేదా అని? నేను అంటే మొత్తం హీరో ఉండరు అవసరం లేదని నేను చెప్పనండి. నా క్యారెక్టర్ కి నేనైతే ఏ క్యారెక్టర్ చేస్తున్నా నేను ఏ రోల్ అయితే చేస్తున్నానో దానికి ఇంపార్టెన్స్ ఉండాలి. నేను చేసింది ఓకే అంటే ఈ అమ్మాయి బాగా చేసింది అని నాకు అప్లాస్ తో పాటు మూవీకి కూడా యూజ్ అవ్వాలి అనేది అనుకున్నాను నేను. సో నా నెక్స్ట్ మూవీ అయినా ఏదైనా నాకు నా రోల్ కి ప్రామినెన్స్ ఉంటే మాత్రం డెఫినెట్ గా చేస్తాను. డైరెక్టర్ గారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చూసాం మొక్కలు అంతా అక్కడ తొలగిస్తున్నారని. ఆ ఇష్యూ తర్వాత వస్తున్న సినిమా తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నారు? సార్ ఇది వాస్తవంగా ఆ సీన్కి ఈ సినిమాకి ఎలాంటి సంబంధం లేదు. చెప్పాను కదా నేను జనవరి 2nd రోజు షూటింగ్ అయిపోయిందండి మన సినిమాది. దాని తర్వాత మొన్న ఇష్యూ జరిగింది. అసలు దాన్ని నేను మైండ్లో పెట్టుకొని అయితే స్టోరీ రాయలేదు. కాకపోతే ఏంటంటే సరే నేను ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఎందుకు నీకు మొక్కలు నాటాలని చెప్తుందండి. గవర్నమెంట్ పర్యావరణాన్ని రక్షించద్దని చెప్తుందా గవర్నమెంట్? ఏ గవర్నమెంట్ చెప్పదు కదండి. ఖచ్చితంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలనుకుంటారు. ఖచ్చితంగా పర్యావరణానికి సపోర్ట్గా ఏ గవర్నమెంట్ అయినా నిలబడుతుంది, ఏ వ్యక్తి అయినా నిలబడతారు అన్న కాన్ఫిడెన్స్తో ఈ సినిమా చేశానండి. అంటే ప్రమోషన్ కూడా మీరు సంతోష్ కుమార్ గారు దగ్గర ఆయన తీసుకొచ్చారు. నేను కేటీఆర్ గారిని కలిశానండి. అండ్ ఎంపీ సంతోష్ గారిని కలిశాను. నేను సబితా ఇంద్రారెడ్డి గారిని కలిశాను. అండ్ పొన్నం ప్రభాకర్ గారిని కలిశాను. కొండా సురేఖ గారిని ఇలా మార్నింగ్ కలిశాను. తను రావాలి వాస్తవంగా ఈరోజు ఈవెంట్కి. బట్ ఆ క్యాబినెట్ మీటింగ్ ఒకటి ఉంది. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చి హాజరవుతానండి. కాకపోతే మీరు ఇందాక పేపర్లో న్యూస్లో చూసి ఉంటారు. ఆమె కొంచెం అస్వస్థ గురై కొంచెం హాస్పిటల్ కొంచెం ఆమె కొద్దిగా కళ్ళు తిరిగి పడిపోయేది, హాస్పిటల్ తీసుకెళ్లారంట. దానివల్ల రాలేకపోయింది. ఆల్రెడీ మాకు మెసేజ్ కూడా మాకు బయట కూడా ఆమె రికార్డ్ చేసి ఇచ్చింది. మీకు తర్వాత ప్లే చేస్తాం కూడా మేము ఆ రికార్డ్ని కూడా. ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉందండి సినిమాకి. గవర్నమెంట్ నుంచి ఉంది, ఆర్టిస్ట్ నుంచి ఉంది, ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉంది. కాకపోతే ఈరోజు మేము ఎందుకు ఎక్కువ మంది గెస్ట్ని ఎందుకు పిలవలేకపోయినామంటే మీడియా వాళ్ళతోటి మాత్రమే దీన్ని లాంచింగ్ చేయాలని నాకు ఆలోచన ఉన్నది. ఎందుకంటే మోసుకెళ్ళేది రథసారథులు మీరు, ఈ సినిమాని ఎత్తుకునేది మీరు, ఈ సినిమాని బయట ప్రపంచానికి పరిచయం చేసేది మీరు. కాబట్టి మీతోటి మాత్రమే ఈ సినిమాని లాంచింగ్ చేసుకోవాలి. ఒక వనాలు నాటినటువంటి ఒక మనిషితో సన్మానం చేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగిందండి. అంటే మీరు ఓన్లీ అవార్డ్స్ దృష్టిలో పెట్టుకుని సినిమా తీస్తారా? డబ్బులు కూడా వస్తాయి అనుకుంటున్నాను. అవార్డు రివార్డ్ అనేది పక్కన పెడితే సార్, అవార్డు అనేది తర్వాత విషయం. నేను అవార్డు గురించి అయితే సినిమా తీయలేనండి. ఇది ఏంటంటే ఖచ్చితంగా జనాలకు ఉపయోగపడాలి. వాళ్ళు ఇచ్చే అప్లాజే నాకు పెద్ద అవార్డు అండి. అంతకు మించిన అవార్డు నాకు లేదండి ఇంకా. ఓకే. బిత్తిరి సత్తి, రఘుబాబు గారు వీళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి? బిత్తిరి సత్తి గారు దీంట్లో సర్పంచ్ రోల్ కీ రోల్ మంచి రోల్ ప్లే చేశారండి. ఆయన మంచి కీలక పాత్ర ఆయనది. అండ్ రఘుబాబు గారు కూడా ఫస్ట్ కొంచెం నెగిటివ్ షేడ్ గా ఉన్నా కానీ తర్వాత జనాలకు ఇచ్చే మోటివేషన్ చాలా బాగుంటుందండి. ఆయన చెప్పిన ఒక మాట మీకు చెప్తానండి. డబ్బింగ్ బయటకు వచ్చిన తర్వాత ఆయన క్యారెక్టర్ చూసుకుని డబ్బింగ్ చెప్పాడు. బయటకు వచ్చిన తర్వాత ఒకసారి నాకు సినిమా చూపిస్తారని అడిగింది. అడిగితే షూర్ సార్ అని చెప్పాను. డబ్బింగ్ లో ఆ సినిమాని చూపించడం జరిగింది. ఇట్లా రఫ్లీ ఇట్లా ఫార్వర్డ్ చేసుకుంటూ అక్కడక్కడ కొన్ని సీన్లు చూపించారు. చూసిన తర్వాత సార్ ఖచ్చితంగా సినిమాకి అవార్డు వస్తుంది, అవార్డులో నా పేరు మెన్షన్ చేయండి, నా పేరు మెన్షన్ చేయకపోతే నాకు అవార్డు ఇయర్ మెన్షన్ చేయండి అని అడిగాడు. అది దైవేచ్ఛ. సూపర్ అండి. కాసర్ల శ్యామ్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. మీరు ప్రతి సినిమాకి పెద్ద సినిమాకి పనిచేస్తుంటారు, చిన్న సినిమాకి పనిచేస్తుంటారు. ఎలా ఏంటి అసలు? ఎక్కడ చూసినా మీరే ఉంటారు. థ్యాంక్ యూ. అంటే అట్లా ఆదరించే ప్రేక్షకులు ఉన్నారు, నన్ను అవకాశాలు ఇచ్చే మిత్రులు ఉన్నారు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరూ ఇచ్చేది అవకాశం కదా నాకు. ఖచ్చితంగా నా పేరు సినిమాకు ఉపయోగపడితే అంతే సంతోషం. కానీ నిజంగా కూడా మా బృందం తరఫున, ఈ కలివి వనం చిత్ర బృందం తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియాలి మీడియా మిత్రులకు. ఎందుకంటే ఒక పెద్ద సినిమాకు, ఒక మీడియం సినిమాకు, చిన్న సినిమాకు ఏ తేడా చూపకుండా మీరు వేసే Q&A సెషన్ కు మీరు ఇంత అద్భుతంగా కూర్చొని మమ్మల్ని అడిగే తీరుకు నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను పెద్ద పెద్ద సినిమాలన్నీ ఒక సీనియర్ రైటర్ గా పెద్ద పెద్ద సినిమా చూస్తున్నాను కదా.
ఎంత జెన్యున్ గా చాలా ఇష్టంగా మీరు అడిగే క్వశ్చన్లు కూడా చాలా బాగున్నాయి. కలివి వనం అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనే ఒక క్వశ్చన్ మాత్రం అడగాలని నేను కోరుతున్నాను. చెప్పండి సార్. అదే అందులోనే సినిమా కథ ఉంది, అందుకని ఎట్లా చెప్పాలనే ఉద్దేశంతో నేను ఊరికే నేను నిజంగా కూడా అంటే ఆ కలివి వనం అన్న టైటిల్లోనే సినిమా కథ దాగింది. మనము మామూలుగా రోజు పొద్దున గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ లో మనకు మెసేజ్లు వస్తాయి కదా, అవి చూసే చాలా చికాకు పడతాం మనం. వీళ్ళు డబ్బులు పెట్టి మరీ జనానికి మెసేజ్ ఇవ్వాలని ఒక ధైర్యంతో ముందుకు వచ్చారు. నిజంగా వీళ్ళ సంకల్పం చాలా గట్టిది, ప్రేక్షకులు కూడా చాలా గట్టిగా ఆదరిస్తారని నమ్ముతున్నా. చూస్తే నిజంగా ఇది టీజర్ రిలీజ్ తర్వాత ఇప్పటికే చాలా లేట్ అయింది, ప్రోగ్రామ్ స్టార్ట్ కావడమే లేట్ అయింది, ప్రోగ్రామ్ చాలాసేపు నడిచింది. ఇంకా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అంటే ఇప్పటికి కూడా ఇంకా చాలా మంది ఉన్నారంటే వీళ్ళ వెనక ఉన్న సపోర్ట్, వీళ్ళ బలం నిజంగా వీళ్ళందరి సపోర్ట్ ఉంటే చాలు సినిమా చక్కగా ఆడుతుంది నేను నమ్ముతాను. టీం అందరికి విషయాలు థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మ్యూజిక్ డైరెక్టర్ మదన్ గారు. సార్ ఇప్పుడు మీకు మూవీలో అవకాశం వచ్చింది కాబట్టి ఇంకా యూట్యూబ్ సాంగ్స్ అన్ని ఆపేస్తారా? యూట్యూబ్ సినిమా కాకుండా పాటలు చేయడం అయితే చేస్తూనే ఉంటాను. పాట ఏదైనా పాట అంటే మిమ్మల్ని నమ్ముకుని చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు, అంటే వాళ్ళకి ఏమైనా అన్యాయం చేస్తారేమో అని అడిగాను. అట్లే ఉంటుంది, ప్రతి పాటను గౌరవించి చేస్తాం. ఓకే డైరెక్టర్ గారు, అంటే కొంతమందికి కొన్ని కళలు ఉంటాయి. నిజంగా ట్రైలర్ చూసినప్పుడు నాకు అర్థమైంది. అలాగే స్పీచ్ల్లో కూడా చిన్నపిల్లలే మాట్లాడారు. అంటే వాళ్ళని ఆల్రెడీ మీరు సినిమా షూటింగ్ లోనే వాళ్ళు మార్చేశారు, మొక్కని నాటాలి కంపల్సరీ అని. ఇంకోటి ఏంటంటే హీరోయిన్స్ కి డైరెక్టర్ కొంతమంది రెస్పెక్ట్ ఇస్తారు, మీరు స్పీచ్ల్లో ఇచ్చే రెస్పెక్ట్ అదిరిపోయింది. అంటే లేడీస్ నేను చాలా గౌరవిస్తున్నారు కాబట్టి మీకు ఇంకా ఫ్యూచర్ లో మీరు కన్న కళలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. టీమ్ కి అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ సరే, మీకు డైరెక్టర్ గారు వచ్చి కట్ చెప్పినప్పుడు మీకు నచ్చిన పాయింట్ ఏంటంటే, జనరల్ గా కమర్షియల్ ఆస్పెక్ట్స్ లో ఆలోచిస్తారు ప్రొడ్యూసర్స్ అనేవాళ్ళు. సినిమాని మనం ఎంత ప్యాషనేట్ గా చేసినా సమ్వేర్ బిజినెస్ ఇస్ ఎండ్ ఆఫ్ ద డే, బిజినెస్ మీద సినిమా అనేది. సో మీరు ఏ పాయింట్ లో మీకు ఏం నచ్చి ఈ సినిమా ఓకే చేశారు, అండ్ మీరు కమర్షియల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ముందుగా మేము పర్యావరణం గురించి చెప్పంగానే ఏం ఆలోచన చేయలే, తీద్దామని చెప్పినాము. అతనికి చెప్పినాం మేము డబ్బులు మాకు అవసరం లేదు, మాకు అందట్లో పేరు తీసుకురావాలి, అటువంటి సీన్ అయితే మేము చేస్తాము, లేకపోతే చెయ్యము. బల్గం సినిమా లాగానే ఇది ఉండాలంటే ఈ స్టోరీ ఉందానా చెయ్యండి, మీ పేరు మంచి పేరు తీసుకొస్తా అని చెప్పండి. ఆల్ ది బెస్ట్. అన్న నువ్వు డబ్బులు అవసరం లేదని చెప్పగా రేపు పొద్దున ఫ్రీ షోలు పెట్టమంటారు అందరు. డబ్బులు కావాలి, పేరు కావాలి, ఖచ్చితంగా ఒక మంచి సినిమా, ఒక మంచి ప్రయత్నం చేశారు. నిజంగా ఆదరిస్తారని అయితే గట్టిగా నమ్మకం ఉందన్న. ఎందుకంటే ఒక మంచి పాయింట్తో అంటే మళ్ళీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అనగానే డాక్యుమెంటరీ లాగా కాకుండా ఏ కమర్షియాలిటీ తగ్గకుండా చాలా మంచి క్వాలిటీతోని, చాలా మంచి పాటలతోని, మంచి మ్యూజిక్తోని, ఈరోజు మ్యూజిక్తో ప్రేక్షకులు రావడానికి తోడ్పడిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అట్లాంటి ఒక మంచి మ్యూజిక్ ఉంది, మంచి మెసేజ్ ఉంది, మంచి కమర్షియాలిటీ ఉంది. ఖచ్చితంగా పేరుతో పాటు డబ్బులు కూడా ఖచ్చితంగా వస్తాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. సో కంగ్రాట్స్ సార్, చాలా పాజిటివ్ ఉంది అండ్ థాట్ కూడా చాలా మంచిగా అనిపించింది. అండ్ అంటే నిన్న ఈ వీక్ లో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారనమాట, సో చెట్లు నాటాలి, మనకి చెట్లే రక్ష అని. అంటే అది మీకు పాజిటివ్ అయినట్టుంది మీ సినిమాకి కూడా. సో కంగ్రాట్స్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ సార్. మనం సినిమా చూసాకే మాట్లాడుకోవాలి. అండ్ హీరోయిన్ గారు, సో అంటే చాలా పెద్ద యాక్టర్స్ తో చేశారనమాట. సో అంటే మనం ఏ సినిమా చేసినా పెద్ద యాక్టర్ ఉన్నారంటే మనకు స్ట్రెయిన్ అయిపోయాయి, కానీ వెళ్ళి వాళ్ళ దగ్గర నుండి ఏదో ఒకటి నేర్చుకుంటుంటారు. సో మీరు ఈ సినిమా ద్వారా ఏం నేర్చుకున్నారు? ఇందులో రఘుబాబు గారు, సతీష్ గారు అండ్ బితిర్ సత్తన్న అందరూ ఉన్నారండి. వాళ్ళతోని కాంబినేషన్ సీన్స్ చాలా టూ మచ్ కాంబినేషన్ సీన్స్ ఏం లేవు నావి. కాకపోతే వాళ్ళది వేరే షూట్ అవుతున్నా, వేరే సీన్ షూట్ అవుతున్నా నేను వెళ్ళి చూసేదాన్ని. నేను రెడీ అయిపోయానంటే వన్స్ అక్కడ ఉన్నాను. ఏదైనా ఏ షాట్ అవుతున్నా ఎవరు అని కాదు, ఎవరిది అవుతున్నా కూడా ఆల్మోస్ట్ నేను అక్కడ ఉండి నేను చూస్తుంటాను. మా టీమ్ వాళ్ళు చెప్తాను వాళ్ళ రాకూడదు, వెళ్ళి కూర్చోం, వెళ్ళి వెనకాల కూర్చొని షార్ట్స్ కి పిలుస్తాము అని. బట్ నేను
రఘుబాబు గారి నుంచి అయినా, అంటే వాళ్ళు ఎంత ఎదిగినా కూడా ఎంత డౌన్ టు ఎర్త్ పీపుల్ అనేది నేను నేర్చుకున్నానండి. ఎలా ఉండాలి అంటే, ఎలా వాళ్ళు వాళ్ళు ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా, ఇప్పుడు డైరెక్టర్ గారు రాజన్న ఇప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో పోలిస్తే అంత ఎక్స్పీరియన్స్ కాకపోయినా కూడా వాళ్ళు అన్నకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ, వాళ్ళందరికీ టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ అది చూసి నాకు అంటే చాలా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర. యాక్టింగ్ స్కిల్స్ అయినా కూడా, అంటే వాళ్ళు ఇప్పుడు డైలాగ్ ఏదైనా చెప్పాలన్నా కూడా రఘుబాబు గారు, ఇది ఇలా కాదన్నా, ఇది కొంచెం ఏమైనా చేంజ్ చేద్దామా, ఇది కొంచెం లాగ్ అవుతుందేమో అని చెప్పి సజెషన్స్ ఇచ్చి కూడా, అంటే వాళ్ళకి డైలాగ్ ఏదో వచ్చామా చెప్పామా వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా అన్ని సజెషన్స్ ఇస్తూ, అంతే అండి. టీం అందరూ కూడా వాళ్ళ వర్క్ ఇది అంటే ఇదే చేసుకొని వెళ్ళిపోలేదు, మొత్తం కంప్లీట్ గా సినిమా మాది మనది అని ఇన్వాల్వ్ అయ్యారనమాట. సో అలా చాలా సూపర్ ఎక్స్పీరియన్స్. అండి. అండ్ చాలా మంది యాక్టర్స్ వస్తున్నారు కదా, సో అంటే మీరు ఒక యాక్ట్రెస్ గా ఉండాల్సిన క్వాలిటీ అంటే ఏం చెప్తారు? డౌన్ టు ఎర్త్ ఉండాలండి. అంతే. నేనైతే అదే నేర్చుకుంటున్నాను. నేను నా పేరెంట్స్ నుంచి నేర్చుకున్నైనా అదేంటో నాకు గాడ్స్ గ్రేస్ ఏమనుకోవాలంటే, నాకు థాట్ రాలేదు, నాకు ఆ ఆలోచన రాదు. అంటే నువ్వేదో పేరు వచ్చింది కదా, నువ్వు ఇది అని కొంచెం నువ్వు తోపు అని చెప్పినా కూడా నాకు లేదు, కాదు ఏం కాదు అనిపిస్తుంది చాలా సింపుల్ గా. అండ్ ఇప్పుడు ఇప్పుడు 5 పిల్లలు ఉన్నారు మా మూవీలో, రాజన్న మాత్రం 6 పిల్లలు ఉన్నారు నీతో కలిపి అని చెప్తారనమాట. నాకు కూడా అది ఫస్ట్ నుంచి ఎక్కదండి. అంటే ఏదైనా సక్సెస్ వచ్చినా కూడా నెత్తికి ఎక్కించుకోవద్దు అంటారు కదా, అది మా పేరెంట్స్ దగ్గర అయినా మా టీచర్స్ దగ్గర అయినా నేను అదే నేర్చుకున్నాను. సో ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా అదే ఉంటే బెటర్ అనిపిస్తుంది. బెస్ట్ ఇంకా అదే అండి. హీరోయిన్ గారు, నాగదుర్గ గారు అంటే యూట్యూబ్ లో ఇందాక అన్న క్వశ్చన్ అడిగింది కాబట్టి నేను చెప్తాను. సారీ అన్న, మంచి ఐడియా ఇచ్చింది. యూనివర్సల్ కంటెంట్ కాబట్టి ఒక తెలంగాణ పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులే కాకుండా మన ఆంధ్ర సైడ్ పవన్ కళ్యాణ్ గారిని మిగతా దానికి సంబంధించిన వాళ్ళు కలవాలని, అది నోట్ దిస్ పాయింట్. నాగదుర్గ గారు, మీరు యూట్యూబ్ లో ఏ సాంగ్ చేసినా మిలియన్స్ లో పోతుంది. అంటే ఒక 10 days లో 15 days లోనే మిలియన్స్ లో పోతుంది. అలాంటిదప్పుడు ఈ సినిమాలో ఏదైనా ఫోక్ సాంగ్ ఏమైనా యాడ్ చేస్తారా? ఎందుకంటే ఎక్కువగా మిమ్మల్ని వీడియో సాంగ్స్ యూట్యూబ్ లోనే చూసి అందరు ఆదరిస్తున్నారు కదా, అందుకని చెప్తున్నా. ఫస్ట్ ఫోక్ అంటే జానపదం అంటే మనదే అండి, మన జనాలదే అని నా ఫీలింగ్. సో ఇక్కడ నేచర్ అంటే కూడా మనమే కాబట్టి మీరు ఏ పాటలైనా చాలా ప్యూర్ గా, జానపదం ఫోక్ సాంగ్స్ ఏవైనా కూడా చాలా ప్యూర్ గా ఉంటాయి. ఎందుకు అంత తొందరగా క్లిక్ అవుతాయి అంటే అందరి హార్ట్స్ లోకి వెళ్ళిపోతాయి అని అంటారు. జనపదం అని చెప్తారు. సో అలాగే ఇప్పుడు ఇందులో విన్న ప్రతి పాట కూడా మీ అందరి హార్ట్స్ లోకి వెళ్తుంది. చాలా బాగున్నాయి పాటలు. అండ్ ఒక ఫీమేల్ సెంట్రిక్ డెబ్యూట్ ఆర్టిస్ట్ కి, అంటే నాకు ఒక్క పాట నా ఫస్ట్ మూవీలో హిట్ అయితే చాలు అని ఒక థాట్ లో ఉన్న అమ్మాయికి 4 పాటలకి 4 హిట్స్ ఇచ్చారండి మా మ్యూజిక్ డైరెక్టర్ గాని, మా అద్భుతమైన లిరిసిస్ట్ శ్యామన్న గాని, తిరుపతి అన్న గాని, కమల్ అన్న గాని. సో ఇంకా అంతకన్నా ఏం కావాలి, ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతాయి పాటలు. డైరెక్టర్ గారు సార్, ఇప్పుడు టైటిల్ కలివి వనం అని పెట్టారు కదా, అంటే కలివి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, అర్థం ఏంటో తెలుసుకోవచ్చు సార్? సినిమా చూస్తే మీకు అర్థమవుతుందండి. ఖచ్చితంగా డెఫినెట్ గా మీరు సినిమా చూస్తే కల్లి వనం అనేది మీకు అర్థమైపోతుంది. ఓకే సార్, దీని ద్వారా ఏమైనా మెసేజ్ వస్తుందా సార్? మెసేజ్ ఏమైనా? అది ఇందాక చెప్పినంత మెసేజే కదండి. ఇందాక చెప్పినంత మెసేజ్, వాళ్ళ మెసేజ్ ఏముంది ఇట్లా. ఓకే ఓకే. హీరోయిన్ మీరు కొంచెం అనన్య నాగలాగా కొంచెం అనిపిస్తుందని చాలా మంది చెప్పారు ఇందాక. చెప్పండి. మీకు చెప్పారు ఎవరైనా? కామెంట్స్ లో అంటుంటారండి అనన్య నాగ. ఎందుకని ఏమన్నా ఎప్పుడైనా అనుకున్నా? ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఒకవేళ ఏమైనా ఫీచర్స్ అట్లా కనిపించవచ్చు చూడడానికి. తను కూడా మంచి యాక్ట్రెస్. మొన్ననే మనం గద్దర్ స్పెషల్ జ్యూరీ అవార్డు కూడా వచ్చింది. ఒకవేళ అట్లా ఏమైనా రిజంబ్లెన్స్ ఉన్నా కూడా తనలాగా హార్డ్ వర్క్ చేసి నువ్వు కూడా అవార్డు అందుకోవాలని మనస్ఫూర్తిగా. సూపర్ అన్న.